Good morning, students. Yesterday we had to see the problems divisible condition మీద. ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఇది కూడా ఇంపార్టెంట్. అరేంజ్మెంట్స్ అనేది మనకి లాజికల్గా చేసుకోవాలి. మీరు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ అరేంజింగ్ ways of sitting 10 students A1, A2, A3 and so on A10 in a row such that A1, A2, A3 sit together. First condition, A1, A2, A3 sit in a specified order. A1, A2, A3 sit together in a specified order. So ఇక్కడ 3 points given A1, A2, A3 are 10 students sit in a row. A1, A2 sit together. సో ఇక్కడ సిట్ టుగెదర్ అన్నప్పుడు వాళ్ళ ముగ్గురు ఒక దగ్గర కూర్చోవాలమ్మా. కాబట్టి వాళ్ళందరూ మనం ఏం చేస్తామంటే ఒక యూనిట్గా తీసుకున్నాం. అంటే రిమైనింగ్ 7 మంది 10లో ముగ్గురంతా ఒక దగ్గర ఒక యూనిట్ తీసుకుని ఒకే దగ్గర కూర్చోవాలి, ఒక గుంపుగా కూర్చుంటారు. కాబట్టి ఇంక రిమైనింగ్ వాళ్ళు 7 మంది ఉంటారు. 7 మందిని ఒక్కొక్క యూనిట్ తీసుకుని 7 యూనిట్లు ప్లస్ ఒక యూనిట్ 8 యూనిట్లు అవుతారు. మళ్ళీ వీళ్ళు మార్చుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ విజయలక్ష్మి, మానస, ఇంకో లావణ్య, వీళ్ళు ముగ్గురు ఒక పక్కనే ఉంటారు, ఒకే యూనిట్లో ఉంటారు, ఒకే దగ్గర ఉంటారు, కానీ మళ్ళీ ఒకే దగ్గర కూర్చుంటారు. సో కాబట్టి కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, వాళ్ళ ముగ్గురిని ఒక యూనిట్గా తీసుకోవాలి. కాబట్టి తీసుకున్నాను. సో అప్పుడు ఏమవుతాయి, 7 స్టూడెంట్స్ ఒక్కొక్క యూనిట్ తీసుకుంటే 7 యూనిట్స్ ప్లస్ 1 యూనిట్ ఆఫ్ A1 8 యూనిట్స్ అవుతాయి. ఈ 8 యూనిట్స్ని ఒక రోల్ అరేంజ్ చేస్తామంటే 8P8 అంటే 8 ఫ్యాక్టరీ వేస్ అరేంజ్ చేయొచ్చు. అది అరేంజ్మెంట్ కలదమ్మా. ఇప్పుడు A1, A2, A3ని మళ్ళీ అమర్చవచ్చు. A1, A2, A3 కూర్చోవచ్చు, లేదా A1, A3, A2, లేదా A2, A1, A3 ఇలా అమాంగ్ దెమ్సెల్వ్స్ మళ్ళీ 3P3 వేస్ అంటే దట్ 3 ఫ్యాక్టర్స్. సో దేర్ఫోర్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈజ్ 8 ఫ్యాక్టర్ ఇంటూ 3 ఫ్యాక్టర్. నెక్స్ట్ A1, A2, A3 సిట్ ఇన్ ఏ స్పెసిఫైడ్ ఆర్డర్ అన్నమాట. అంటే ఒక రిజర్వేషన్ సిస్టమ్. ఇప్పుడు మనకి ఏదో మనం రిజర్వేషన్ బుక్ చేసుకున్నామంటే మనం పోయి కూర్చునేదాకా ఆ ప్లేస్ ఖాళీగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళ ముగ్గురు గురించి ఆలోచించకుండా రిమైనింగ్ 7 సీట్లని ఎలా ఫిలప్ చేయాలో చూస్తాం. కాబట్టి ఫస్ట్ అరేంజ్ 7 స్టూడెంట్స్ ఇన్ 10 ప్లేసెస్ ఇన్ 10P7 వేస్. ఏం సార్ 7 మెంబర్స్ని 7 సీట్స్లో అరేంజ్ చేయకుండా 10 సీట్స్లో అరేంజ్ చేస్తానంటే మనకు మొత్తం ఉండే 10 సీట్స్. ఆ 10 సీట్స్లో 7 సీట్స్ అరేంజ్ చేస్తున్నాం. ఎందుకు సార్ అంటే ఆ 3 సీట్స్ ఎందుకు వదిలేయాలంటే ఆ 3 సీట్స్లో రిజర్వేషన్ అయిపోయింది. కాబట్టి రిమైనింగ్ వాటిలో మనం ఎన్ని విధాలుగా అరేంజ్ చేస్తాం దాన్ని బట్టి. సో 10P7 వేస్ దేర్ఫోర్. సో 3 ప్లేసెస్ కెన్ విన్ అండి. ఇంకా A1 ఇంక 3 ప్లేసెస్ మిగతా చేస్తారంటే ఆ 3 ప్లేసెస్లో ఒకరు మైనస్. So therefore required number of ways is equal to 10P3 into 1, that is equal to 10P7 into 1. 10 factor by 10 minus 7 అవుతుంది 3 factor. 10 minus 3 10 minus 7 factor 3 factor. నెక్స్ట్ A1, A2, A3 సిట్ టుగెదర్ ఇన్ స్పెసిఫైడ్ ఆర్డర్. ఇక్కడ సిట్ టుగెదర్ ఉండాలి, మళ్ళీ స్పెసిఫైడ్ ఆర్డర్లో. సో కన్సిడర్ A1, A2, A3 1 unit. There are 7 units and 1 unit of A1, A2. There are 8 units of students. These 8 units can be arranged in a row in 8P8 is 8 factor. Since A1, A2 sit together కానీ స్పెసిఫైడ్ ఆర్డర్. ఇక్కడ ఇంతమంది ప్రాబ్లం అమాంగ్ దెమ్సెల్వ్స్ అరేంజ్ చేస్తాం, కానీ ఇక్కడ అరేంజ్ అవ్వదు. A1, A2, A3 అంటే అంతే ఆర్డర్ కూర్చోవాలి, ఇంక వేరే ఆర్డర్ మార్చడానికి. కాబట్టి A1, A2 సిట్ ఇన్ 1 వే కాబట్టి therefore required number of arrangements is 8 factor into 1, 8 factor. Next last problem, there are 9 objects and 9 boxes. Out of 9 objects 5 cannot be fit in 3 small boxes. How many arrangements can be made such that each object can be put in a one box only? Given 9 objects 9 boxes, but 5 objects cannot fit in the 3 small boxes. 5 వస్తువులు 3 బాక్సుల్లో పెట్టాలి. కాబట్టి ఏం చేయాలి, ఫస్ట్ అరేంజ్ 5 ఆబ్జెక్ట్స్ ఇన్ రిమైనింగ్ 6 బాక్సెస్ 6P5 ways. సో రిమైనింగ్ 4 ఆబ్జెక్ట్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 4 ways, 4 boxes in 4P4 ways. So therefore required number of arrangements is equal to 6P5 into 4P4. 6P5 అంటే 6 factorial, 4P4 అంటే 4 factorial. 6 factorial value 720, 4 factorial 24, మల్టిప్లై చేస్తే 17,280. సో ఆడికి ఆ ఎక్సర్సైజ్ అయిపోయిందమ్మా. రేపు ఈ ఎక్సర్సైజ్లో ర్యాంక్ కనుక్కునే ప్రాబ్లమ్స్, ఇది మాస్టరు, రీమాస్ట్, ప్రిజన్, ఈ 3 లెక్కలు. నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ n-1 PR-1 into sum of digits 1 1 1 r times అనేది 0 లేనప్పుడు, 0 ఉన్నప్పుడు n-1 PR-1 sum of digits 1 1 r times minus n-2 PR-2 sum of digits 1 1 1 r-1 times. ఆ ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయమ్మా. సో ఈ 2 కంపల్సరీ 5 ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరు నేర్చుకొని ఎగ్జామ్ రాయాలి. వీటితో పాటు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా వర్కౌట్ చేస్తే ఇంపార్టెంట్ చెప్పిన ట్రయాంగిల్ అని, కన్సిడర్ అని, ఇవి కానీ నేర్చుకుంటే మొత్తం ఒక 8 ప్రాబ్లమ్స్ మీరు రాయాలమ్మా. ఈ చాప్టర్ నుంచి 8 ప్రాబ్లమ్స్ ఎగ్జామ్ రాయాలి. ఓకేనా, ప్రిపేర్ కావాలమ్మా. ఓకే, థ్యాంక్ యూ.